ప్రోటీన్ కావాలి అనుకునే వాళ్ళకి ఫైబర్ ఉండదు. ఫైబర్ కావాలి అనుకునే వాళ్ళకి ప్రోటీన్ ఉండదు. అదే 2 కాంబో చేస్తే ఆ రోజు సూపర్ డైట్ కదా! యాక్చువల్‌గా ఇది వెయిట్ లాస్‌కి పనికొస్తుంది. డైట్ చేసే వాళ్ళకి ఇది కంపల్సరీ ప్లాన్ చేసుకుంటారు. ఈ కాంబో చికెన్ ప్లాటర్ అని కూడా అనొచ్చనమాట. సో, ఈరోజు ఈ వెరైటీ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దామా? హే ఆల్! వెల్కమ్ టు మనం ఎవర్ ఛానల్. ఈరోజు చికెన్ ఫస్ట్ చూసేద్దాం. దాని తర్వాత ఫైబర్ రిలేటెడ్ వెజ్జీస్ చూసేద్దాం. సో, చికెన్ వచ్చేసి బోన్స్ లేకుండా మెత్తటి పీసెస్ తీసుకుందాము. దీనిలో ఉప్పు, కారం, కొంచెం ఘీ ఏసుకుంటే బావుంటుంది ఆయిల్ బదులు. 1 స్పూన్ ఘీ అండ్ కొంచెం గరం మసాలా. ఇది కారం తక్కువే ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక స్పూన్ కర్డ్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవచ్చు. ఈ కలుపుకున్నప్పుడు చూడండి మీకే తెలుస్తది. కారం అనేది నేను చాలా తక్కువ వేశాను. వైట్ కలర్‌లోనే ఉంది తప్పితే రెడ్‌గా లేదు. డైట్ కంట్రోల్స్ అండ్ ఇలా బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, కడుపుబ్బరం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కారం తగ్గించుకుంటేనే బెస్ట్ అనమాట. ఇలా 4, 5 గంటలు మ్యారినేట్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్‌లో దీన్ని మొత్తం ఆ మిశ్రమాన్ని ఏసేసుకొని 180 డిగ్రీస్‌లో 25 మినిట్స్ పాటు పెడుతున్నాం అనమాట. ఇది ఎయిర్ ఫ్రైయర్‌లో ఎందుకు అంటే మల్టీ టాస్కింగ్. మనం పొయ్యి మీద ఫైబర్ రిలేటెడ్ వెజ్జీస్ ఉడకబెట్టేసి అట్ ద సేమ్ టైం ఎయిర్ ఫ్రైయర్‌లో చికెను ఉడికిపోతుంది. అదే టైంలో మనకి వెజ్జీస్ కూడా ఉడికిపోతాయి. త్వరగా తినేయొచ్చు కదా! ఇది అలా చూస్తూ ఉంటే ఆకలేసేస్తూ ఉంటది కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసేసాననమాట. ఈ మధ్యలో అన్నీ ఫ్లిప్ చేసుకున్నాను వెనక సైడు. ఇప్పుడు 25 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారా కలర్‌ఫుల్ వెజ్జీస్. మన దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో, నా దగ్గర ఆ రోజు ఏమున్నాయో అవన్నీ యాడ్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువైంది. జనరల్‌గా వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఒక్క స్పూన్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో జస్ట్ ఆవాలు, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు, అలాగే క్యాబేజ్ పర్పుల్ కలర్‌లో ఉంటుంది గదా! అది. ఆ తర్వాత క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని జస్ట్ సిమ్‌లోనే ఉడికిచ్చాననమాట. సిమ్‌లో ఉడికిస్తే ఏంటంటే మనకి మెయిన్ దానిలో ఉండే వైటమిన్స్ అనేది పోవు. అదే చాలామంది ఏంటంటే హడావిడిగా హైలో పెట్టేసి హై ఫ్లేమ్‌లో బర్న్ చేసేస్తూ ఉంటారు. దానిలో ఉండే వైటమిన్స్ అనేవి మొత్తం పోతాయన్నమాట. నేనెప్పుడు వండినా సిమ్‌లోనే చేస్తా. అందుకే మల్టీ టాస్కింగ్ బెటర్. పక్కన చికెన్ ఉడికిపోద్ది. ఇక్కడ సిమ్‌లో ఇది ఉడికిపోద్ది. ఎట్ ఏ టైమ్ 2 కంప్లీట్ అయిపోతాయి. ఇదిగోండి క్యారెట్, క్యాప్సికమ్ వేసిన తర్వాత ఫుల్ కలర్‌ఫుల్ అయింది కదా! ఇలా తక్కువ మంటలో చక్కగా ఇలా వేపుతూ కావాలంటే పచ్చిగా అయినా తినేయొచ్చు. బట్ ఇలా కొంచెం వేపితేనే బావుంటుంది. కొంతమంది హాఫ్ బాయిల్ లాగా చేసుకుంటారు. నేనేంటంటే ఒక 3/4 అయినా ఫ్రై అయ్యేలా చూసుకున్నాను. కొంచెం నాకు ఈ డైట్ అలవాటైతే నేను నెక్స్ట్ టైమ్ నుంచి జస్ట్ 0.5% ఫ్రై అయితే చాలు అన్నట్టుగా చూసుకుంటాను. అండ్ ఆయిల్ కూడా తగ్గిస్తా. ఇందులోనే ఆల్రెడీ ఫ్రై అయిన చికెన్ కూడా యాడ్ చేసి జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసేసి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా మనకి హై ఫైబర్ వస్తుంది, హై ప్రోటీన్ వస్తుంది. మనకు కావాలనుకుంటే మైనీస్ టైపు కర్డ్‌లో పెప్పర్ ఏసుకొని దానిపైన చల్లుకోవచ్చనమాట. సో, నేనిక్కడ వాటర్ మెలన్ జ్యూస్ కాంబోతో తీసుకున్నాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.